హలో ఎవ్రీవన్. ఆంధ్రాలో రెగ్యులర్గా చేసుకునే కర్రీ అండి ఈ కర్రీ. ఇంకాస్త టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఏ స్పైసెస్ ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. లవంగాలు మాత్రం ఒక 3-4 యాడ్ చేసుకోండి. మిగిలినవన్నీ ఆప్షనల్. ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఏం పర్వాలేదు. తర్వాత ఆవాలు, జీలకర్ర, నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, నిలువుగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక ముదురు మునక్కాయలు ఉంటే మాత్రం చారులోకి వాడుకోండి. లేత మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వేగాక బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోండి. మునక్కాయలతో పాటుగా కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని వేయించుకోండి. ఒక 2 మినిట్స్ వేగాక 2 పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోండి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్లా కట్ చేసుకుని ఆలు క్యూబ్స్ని వేసుకోండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. కారాన్ని మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇలా వేయించుకుంటున్నప్పుడే కారం వేయటం వల్ల కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కసూరి మేతిని యాడ్ చేసుకోండి. ఈ కసూరి మేతి అనేది అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. వెజిటేబుల్ వేగిపోయింది కాబట్టి ఉడికించిన శనగపప్పుని యాడ్ చేసుకోండి. మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఉడికించిన శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో 2 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దాన్ని కూడా కర్రీలో బాగా మిక్స్ అయ్యేలా వేయించుకోండి. 80% కర్రీ ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ 2 మినిట్స్ 3 మినిట్స్ వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సరిపడంత వాటర్ పోసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇదే టైంలో యాడ్ చేసుకోండి. కర్రీకి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోండి. ముక్క ఉడికిందా లేదా అని ఒక చిన్న ఆలు పీస్ని తీసి చెక్ చేసుకోండి. ముక్క ఉడికింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, వెరీ సింపుల్. ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.